హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ. ట్రంప్ వచ్చి రాగానే తనదైన శైలిలో అయితే ఇండియన్స్‌ని అయితే బాధ పెడుతున్నాడైతే చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ వలసదారులు, అక్రమ వలసదారులు ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఏరివేసే ప్రక్రియ అయితే ట్రంప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందే చెప్పాడు ట్రంప్, ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఏ దేశస్థుడైనా సరే అక్రమంగా వలస అమెరికా వస్తే కనుక వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అని కూడా చెప్పడం జరిగింది. గతంలో హెచ్-1బీ వీసా మీద కూడా తను వీసా రాకుండా కూడా కొన్ని నియమ నిబంధనలైతే పెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో అయితే భారతీయ విద్యార్థులు అనుకోవచ్చు, అదేవిధంగా భారతీయులు అనుకోవచ్చు, అక్కడ సుమారు 7,25,000 మంది అయితే అమెరికాలో నివసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో 17,490 మంది అయితే అక్రమ వలసదారులుగా గుర్తించినట్టుగా అయితే అమెరికా ప్రభుత్వం గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలో వారి దగ్గర సరైన ధ్రువపత్రాలు లేనందున వారు అక్రమ వలసదారుల కింద అయితే అక్కడ అమెరికా ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే వారిని ప్రస్తుతం ట్రంప్ ఆహ్, ఒక ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇండియా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే సి-17 ఎయిర్ క్రాఫ్ట్ ఉందో 205 మంది పట్టే ఎయిర్ క్రాఫ్ట్‌లో అక్కడ అక్రమ వలసదారులను 205 మందినైతే ప్రస్తుతం మొదటి విడతగా అయితే పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లో అమృత్‌సర్‌కు చెందిన ఎయిర్‌పోర్ట్‌లో అయితే మరి కొద్ది సేపట్లో ఎయిర్ క్రాఫ్ట్ అయితే ల్యాండ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే అందులో ఉన్న వలసదారులందరినీ కూడా చేతులు, కాళ్ళు సంకెళ్లతో బంధించడం, అదే విధంగా ముక్కుకు మాస్క్ కట్టడం, ఏదైతే ఒక ఖైదీలు ఏదైతే అక్రమంగా వలసలుగా వెళ్ళిన ఖైదీలు ఎవరైతే ఉంటారో వారి మాదిరిగానే వారిని కూడా ట్రీట్ చేసే పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి ఇండియన్స్ కూడా ఇక్కడికి ఆహ్, వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే వారిని పంపించడం కూడా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ట్రంప్ ఏదైతే నియంత పాలన అనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ట్రంప్ అక్కడ భారతీయులనే కాదు, ఏ దేశస్తులైనా సరే, ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మంది అక్కడ నివసిస్తూ ఉంటారు కాబట్టి అది జాబులు అనుకోవచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, వేరేవి కావచ్చు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా అమెరికా వెళ్ళడానికైతే మన భారతీయులు ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడ ఏదో ఒక ఉద్యోగం, పార్ట్ టైమ్ జాబ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఇండియాకి సంబంధించి ఇండియాలో ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానానికి రావాలని ప్రతి ఒక్కరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా అప్పో సప్పో చేసినా తన కొనుక్కునే అమెరికాలో ఉద్యోగం చేయించాలి, లేకపోతే అమెరికాలో సెటిల్ చేయాలంటూ కూడా అనేక ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. దానికోసం అప్పులు తీసుకుంటూ ఉంటారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఏదో రకంగా బ్యాంకు అమౌంట్ కొంత ఇన్ని లక్షలున్నాయి, అక్కడికి వెళ్ళినా సరే, వీసా ప్రయత్నంలో అక్కడికి వెళ్ళినా సరే, అక్కడ ఏ ఉద్యోగం చేయకపోయినా అమెరికా నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగం చేయకపోయినా సరే కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ప్రభుత్వానికి చూపించాలి. నా దగ్గర ఉన్నాయి, నేను సఫిషియంట్, నేను ఇక్కడ ఉండగలను, నాకు ఏ జాబు లేకపోయినా సరే నేను ఇక్కడ ఉండి చదువుకోగలను అంటూ కూడా కొంత అమౌంట్ అయితే అక్కడ ఉన్న వీసా ఇష్యూ చేసే టైంలో అయితే చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అయితే 30,00,000 కావచ్చు, 40,00,000 కావచ్చు, ఏదైతే ఆ అకౌంట్‌లో అయితే వేసి అక్కడ వీసా ముందైతే చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనేక మంది భారతీయులు అప్పో సప్పో చేసి ఏదో రకంగా అయితే చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది విద్యార్థులు కావచ్చు, వేరే ఎక్కువ శాతం అయితే విద్యార్థులైతే వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఉద్యోగాలు చేసేవారు కావచ్చు. మామూలుగా అయితే విద్యార్థులైతే ఎక్కువ దశలో వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడానికి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి మనతో పోలిస్తే ఆ క్రమంలో అయితే పార్ట్ టైమ్ జాబులకైతే వెళ్తూ ఉంటారు. పార్ట్ టైమ్ బంకుల్లో గానీ, హోటల్స్‌లో గానీ రకరకాల అయితే పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటూ వారి జీవనోపాధి అయితే అక్కడ గడుపుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఏదైతే ట్రంప్ ఎవరైతే వచ్చారో ట్రంప్ అయితే దానిపై అయితే ఉక్కుపాదం మోపారు. ఎందుకంటే ఇలాంటి వలసదారులు రావడం వల్ల అమెరికాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి, తమ సిటిజన్స్ ఉద్యోగాలు కోల్పోతున్నారు అంటూ కూడా ప్రధానంగా ట్రంప్ ఉద్దేశం అయితే తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా వలసదారులనైతే నేను ఖచ్చితంగా వెనక్కి తిరిగి పంపిస్తాను అంటూ కూడా ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ట్రంప్ అయితే వచ్చి రాంగానే ఆ పని చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మెయిన్ ఏదైతే వలసదారులు కొంతమందైతే ఇక్కడ భార్య ఉద్యోగంలో ఉంటారు, భర్త మామూలుగా ఉండి విజిటింగ్ వీసాతో ఉండి అక్కడే ఉండిపోయి మళ్ళా తిరిగి రాకుండా కనీసం ఒక్కసారైనా ఇండియాకు వస్తే మళ్ళా తిరిగి వెళ్ళే అవకాశం ఉండదంటూ కూడా కొంతమంది అక్కడే ఆహ్, ఉండిపోయే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో అక్కడే ఉంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులందరినీ కూడా వలసదారుల కింద చూస్తారు. ఖచ్చితంగా వారిపై అయితే ట్రంప్ ఉక్కుపాదం మోపాడైతే చెప్పవచ్చు. ఏదైతే ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో అమృత్‌సర్‌లో అయితే ఆ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే కూడా మరికొద్ది సేపట్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సి-17
అయితే మనిషికి 5,00,000 సుమారు 4,25,000 అయితే ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా రూ. 8,00,00,000 అయితే ఒక ప్రయాణానికి ఖర్చు పెట్టయితే అమెరికా గవర్నమెంట్ అయితే ఇక్కడికి పంపిస్తుంది. అయితే ఆ టికెట్ ధర అక్కడ వలసదారుల నుంచి అమెరికా ఉద్దేశంలో వలసదారుల నుంచి వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేస్తారా? లేదంటే ప్రభుత్వమే ఆవిటిల్ని ఖర్చు పెట్టి ఇక్కడికి పంపుతోందని అది ప్రస్తుతం తెలీదు గానీ, అయితే ఇప్పుడు సమాచారం రావాలి. ఆ క్రమంలో అయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే గనక రూ. 8,00,00,000 అయితే గవర్నమెంట్ అయితే అక్కడ వెచ్చించి, ఒక ప్రయాణానికి వెచ్చించి అయితే అక్కడ అందరినీ కూడా వలసదారులు ఎవరైతే ఉన్నారో 17,490 మందినైతే వలసదారుల కింద గుర్తించారో, వాళ్ళందరినీ కూడా ఇండియా పంపించే ప్రయత్నాలైతే అక్కడ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం గూడా మనం చూడొచ్చు గతంలో కూడా ట్రంప్ ఇదే తరహా ఒరవడైతే కనబరిచారు. ఖచ్చితంగా ప హెచ్-1బీ వీసాలపై గాని అనేక నిబంధనలు పెట్టడం, అక్కడికి వెళ్ళే విద్యార్థులు ప్రస్తుతం అయితే ఇదివరకైతే ఆ విద్యార్థులు గాని, పార్ట్ టైమ్ ఉద్యోగాలపై కనుక అతను దృష్టి పెట్టలేదు గానీ, అయితే ఈ ఎలక్షన్‌కైతే పూర్తి స్థాయిలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరినీ ఏరివేయడానికి 2, 3 కమిటీలైతే నియమించారు. ఆ కమిటీ అందరూ ఎక్కడ ఉన్నా సరే అమెరికా దేశంలో వారు అదే పనిగా అయితే విచారణ చేపట్టి దర్యాప్తు చేసే ఇండియన్స్ ఎవరైతే వలసదారులు ఇండియన్సే కాదు, వేరే కంట్రీస్ నుంచి చైనా నుంచి వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళు స్వదేశానికి పంపించే ప్రయత్నం అయితే అమెరికా ప్రభుత్వం చేస్తుందనైతే చెప్పాలి. అయితే మనం గమనించుకుంటే ట్రంప్ నియంతృత్వ పాలన అని అంటూ ఉంటారు. అయితే ట్రంప్ ఏంటంటే నియంతృత్వ పాలన అనేదానికన్నా వారి దేశం కోసం స్వార్థపూరితమైన పాలన అయితే చేస్తూ ఉంటాడు. గతం నుంచి గమనించొచ్చు. ట్రంప్ ఎక్కువ ట్యాక్స్‌లైతే విధించడం, ఎక్కువ సుంకానైతే చైనా నుంచి కనుక వారికి ఎక్స్‌పోర్ట్ అయితే కనుక ఎక్కువగా ట్యాక్స్‌లైతే దానిపై విధిస్తూ ఉంటారు. అదేవిధంగా వారికి సంబంధించిన వస్తువులపై అయితే కనుక ఖచ్చితంగా తగ్గించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ట్రంప్ వైఖరి ఉంటుంది. దానికి కనుక కాదని వారు కూడా తమ వస్తువులు ఏదైతే తమ దేశం నుంచి వస్తున్నాయో, ఆ దేశం నుంచి వస్తున్న వస్తువులు కనుక పెంచితే కనుక ఖచ్చితంగా ట్రంప్ దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు. ఆ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు అంటూ కూడా అటువంటి ఆయన స్వభావంపై పదే పదే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ట్రంప్ గతంలో కూడా భారత్‌తో అయితే కొంచెం సత్సంబంధాలైతే ఉన్నాయని చెప్పుకోవాలి. నరేంద్ర మోడీతో కూడా తన స్నేహితుడిని పదే పదే ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆహ్, ట్ర ఈ భారతదేశంతో అయితే సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశాన్ని మాత్రం ఏదైతే ఈ సుంకాలు విధించే దాంట్లో మటుకు ఎక్సెప్షన్ ఏది ఉండదు. ఖచ్చితంగా భారతదేశాన్ని కూడా కలిపే అతను విధించే పరిస్థితి అయితే ఉంటుందనైతే నిపుణులు చెప్పే పరిస్థితి. అయితే ట్రంప్ కనుక ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తర్వాత భారతదేశ జీడీపీలో ఖచ్చితంగా 1% అయితే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక మాంద్యం 1% అయితే పడిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా ఆర్థిక నిపుణులు చెప్పే పరిస్థితి. అయితే ట్రంప్ వైఖరిపై కూడా ఆహ్, కొంతమందైతే వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే భారత్ నుంచి వెళ్ళే వలసదారులను వాళ్ళు పంపించడం వాళ్ళ దేశానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ కొంత మన ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళేందుకైతే విద్యార్థులకు గానీ, వీళ్ళకి గానీ కొంత లోన్స్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ లోన్స్ అయితే రుణ సదుపాయాలు కల్పిస్తే కనుక అక్కడ విద్యార్థులు వారి చదువును గానీ, అది గానీ చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. వారు సర్వైవ్ అవ్వడానికి అక్కడ ఏ పార్ట్ టైమ్ ఉద్యోగం లేకపోయినా సరే, సర్వైవ్ అవ్వడానికైతే ఈజీగా ఉంటుందంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ట్రంప్ వచ్చి రాంగానే తన మార్క్ వైఖరైతే కనబరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే వలసదారులందరినీ కూడా ఇండియాకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమారు 17,500 మందిని, 490 మందిని అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. వారందరూ కూడా విడతల వారీగా అయితే ఇండియా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారందరినీ కూడా ఇండియా పంపించేందుకు అయితే ట్రంప్ అయితే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.